నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మద్యం జోలికి ఎవరు రాకూడదు. ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ నాయకుడు కానీ ఏ దందాలు చేసేవాళ్ళు కానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. చూశారుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పలుకుతున్నటువంటి ప్రగల్భాలు. ఈ ప్రగల్భాలు చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. చిన్నప్పుడు గ్రామాల్లో పండుగలకు హరిదాసులు వచ్చినట్టుగానే కొంతమంది దొర్ల వేషంలో వచ్చి చాలా ప్రగల్భాలు పలికేవారు. ఒక తుపాకీ తీసుకొని నేను అది చేస్తాను ఇది చేస్తాను అని అసత్యాలను చాలా గొప్పగా మాట్లాడి నవ్వించి మనం తుణమో పణమో ఇస్తే తీసుకుని వెళ్ళిపోయేవారు. వాళ్ళనే మనం పిట్టల దొరలు అనేవాళ్ళం. సరే, ఇప్పుడు వాళ్ళు పెద్దగా కనిపించడం లేదనుకోండి. చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రగల్భాలు చూస్తున్నప్పుడు కూడా నాకు పిట్టల దొరే గుర్తొస్తున్నాడు. ఇవాళ రాష్ట్రంలో బెల్ట్ షాపుల మీద లేదా వైన్ షాపుల్లో వాటాలు అడిగే వాళ్ళ మీద ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తాను అనేటువంటి మాట ఆయన మాట్లాడుతుంటే పిట్టల దొర మాట్లాడినట్టుగానే అనిపించింది. చంద్రబాబు నాయుడు గారికి గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియదు అనుకుంటున్నారా? ప్రతి విషయం గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ నుంచి అన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని తెలిసి కూడా అసత్యాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయటం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మనం ముఖ్యంగా మద్యం షాపుల విషయానికి వెళ్ళినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. కొత్త మద్యం పాలసీ అనడం కంటే మనం అనుసరించినటువంటి మద్యం పాలసీని తీసేసి పాత దాన్నే కొత్తగా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం పాలసీ ప్రభుత్వమే మద్యం రిటైల్గా అమ్మేటటువంటి పాలసీ. దాన్ని రద్దు చేసి ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారు భావించారు. అది ఆయన పాలసీ. పూర్వం కూడా అదే విధంగా చేశారు. దానివల్ల ఏం చేశారంటే రాష్ట్రంలో సుమారుగా 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అవి చాలా ట్రాన్స్పరెంట్గా మద్యాన్ని మేము ఇస్తాము యజమానికి అని చెప్పారు. దానికి ఏం చెప్పారంటే ఒక్కొక్కరిని 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ డిపాజిట్ చేయమని అడిగారు. అలాగే ఉత్సాహవంతులైన బార్ షాపులు లేదా మద్యం షాపులు నడుపుకోవాలనుకునేటటువంటి వ్యక్తులు 2 లక్షల రూపాయలు డీడీలు తీసి కట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు, మీరు ఇంతమంది డిపాజిట్ చేయడానికి వీల్లేదు, 3-4 డిపాజిట్ చేయండి, వాళ్ళకి లాటరీలో వస్తే ఆ 3 పంచుకోండి అనేటువంటి ఒక మార్గాన్ని వెంచి వాళ్ళని ఒత్తిడి చేశారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది. తెలిసి అలా చేయడానికి వీల్లేదు, అలా చేస్తే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం తగ్గుతుంది, లాటరీ తీసిన తర్వాత ఎవరికి వస్తే వాళ్ళతో మీరు కుస్తీ పట్టండి, వాళ్ళతో లాలూచి పడండి, వాళ్ళతో బెదిరించండి అని ఒక చక్కని మార్గాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులకు అందరికీ చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం నాయకులు ఎన్నైనా వేసుకోండి, మాకేం అభ్యంతరం లేదని చాలా చోట్ల అన్నారు. కొన్ని చోట్ల అయితే 2-3 కన్నా ఎక్కువ వేయటానికి వీల్లేదని కాస్త పట్టుబట్టారు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్ట్గానే చెప్పాడు, మద్యం షాపులు ఎవరైనా తీసుకుంటే నాకు వాటా ఇవ్వాల్సిందేనని వీడియోలో టీవీలో స్పష్టంగా చెప్పాడు. కానీ ఇది చంద్రబాబు గారికి తెలియదని ఆయన చెబుతుంటే మనం నమ్మాలి. ఈ విధంగా మొత్తం షాపులకి 3,396 షాపులకి సుమారుగా 89,643 మంది డిపాజిట్ కట్టారు. మంచి మొత్తంలోనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 1,793 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. తర్వాత లాటరీలు తీశారు. ఈ 3,396 మందికి షాపులు వచ్చాయి. ఇవాళ ఈ 3,396 మంది కూడా ఎవరికైతే షాపులు వచ్చినాయో వాళ్ళు షాపులు చేసుకుంటున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. ఎవ్వరూ ఆ షాపులు చేసుకోవడం లేదు. వచ్చిన తర్వాత ఆ ఓనర్ని పిలిచారు. స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు. దీనిలో మాకు 30% వాటా ఇవ్వమని కొన్ని చోట్ల,
కొన్ని చోట్ల 50% వాటా ఇవ్వమని, కొన్ని చోట్ల లేదు లేదు ఈ వాటాలు గొడవ ఎక్కడ గొడవ మాకెందుకు, మాకు 30 లక్షలు ఇవ్వండి, 40 లక్షలు ఇవ్వండి అని బేరం పెట్టారు. మొత్తం సెటిల్ చేసుకున్నారు. డబ్బులు తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాటాలు తీసుకున్న వాళ్ళు వాటాలు తీసుకున్నారు, డబ్బులు వాటాలు కలిపి కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆ విధమైనటువంటి మద్యం వ్యాపారం రాష్ట్రంలో ఈ 3,396 దుకాణాల్లో జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. తెలిస్తే ఆయన ఊరుకోడు. ఇది మరి ఆ పిట్టల దొర సామెతలాగానే ఉంది తప్ప ఇది కాదని చెప్పగలరా? గ్రౌండ్లో మీరు ఒకసారి ఆలోచించేయమని మనం చేస్తున్నాం. ఇంకో మాట మాట్లాడుతున్నాడు ఆయన, చూశారుగా మీరు, బెల్ట్ షాపులు ఎవరైనా పెడితే బెల్ట్ తీస్తానని. అసలు బెల్ట్ షాపులు లేనిది ఎక్కడ? పట్టణాల్లో లేకపోవచ్చు, ప్రతి గ్రామంలోనూ ఒక షాపు నేను పాడుకున్నాను అనుకోండి, ఏది ఈ మద్యం దుకాణం. ఈ మద్యం దుకాణం వచ్చి ఆ వినియోగదారుడు లేదా మందు తాగేవాడు నా దగ్గర కొనుక్కోకుండా గ్రామాల్లోకే మందును పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అదే బెల్ట్ షాప్. ఒక గ్రామంలో ఒక బెల్ట్ షాప్ ఏర్పాటు చేస్తారు. మనం మార్కెట్ ధర కన్నా కాస్త ఎక్కువ ధరకు మనం ఇస్తాం, ఎంఆర్పి కన్నా. వాడు ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసుకుని వాడు అమ్ముకుంటాడు. చివరికి మద్యం బాటిల్, క్వార్టర్ బాటిల్ వినియోగదారుడికి వెళ్ళేటప్పటికి 50 రూపాయలు 40 రూపాయలు అదనంగా ఉంటుంది. ప్రతి చోట బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలియదు అంటాడు. బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటాడు. బెల్ట్ షాపులు అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి బెల్ట్ లేదు, తీసే ధైర్యం లేదు. ఇవన్నీ ఏం చెప్తున్నాడంటే ప్రజల్ని నమ్మబలకటం కోసం, తానైతే చక్కగా పరిపాలన చేస్తున్నాను కానీ గ్రౌండ్లో మాత్రం జరగట్లేదని అనుకోవడం కోసం ఇలా మభ్యపెట్టేటటువంటి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయటం చాలా అన్యాయమని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు ప్రజలు నేను ఏం చెప్తే అది నమ్ముతారు, నాకు మీడియా బలం ఉంది అనుకుంటారు. ఎన్నిసార్లు నమ్ముతారు? ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు, 100 సార్లు నమ్ముతారు. 101వ సారి అయినా సరే మీరు చెప్పేది అసత్యమని గమనిస్తారు, దానికి తగ్గట్టుగా మీకు గుణపాఠం చెప్తారు. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పిట్టల దొరలాగా ఊరికినే కబుర్లు చెప్పటం కాదు, బెల్ట్ షాపులు బంద్ చేసి శభాష్ అనిపించుకోండి, మేము కూడా శభాష్ అంటాం. అలాగే ఎవరైతే మద్యం షాపుల్లో వాటాలు పొంది ఇవాళ వ్యాపారం చేస్తున్నారో వాటాలని తీసేయండి శభాష్ అని మేము కూడా చెప్తాం. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. ఇక్కడ టోటల్గా బార్లు 840 బార్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఈ బార్లు జరిగినాయి, ఈ బార్లు ఇచ్చారు. ఆ బార్లు ఏం చేశారండి వాళ్ళు? మీరు యజమానులు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి పల్నాడులో సత్యనపల్లి కానీ, నర్సాపేట కానీ, గురజాలు కానీ మొత్తం యజమానులు బయటికి గెంటేశారు, కొత్త యజమానులు పెట్టారు. పేరు మాత్రం వాళ్ళ పేరు ఉంటుంది, వీళ్ళు రన్ను చేసుకుంటున్నారు. ఈ విధంగా దురాక్రమణ చేసి వ్యాపారాన్ని మీరు చేస్తూ ఇవాళ శ్రీరంగ నీతులు చెప్పేటటువంటి పరిస్థితికి చంద్రబాబు గారు రావటం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ప్రజలు వీటినేన్ని కూడా మర్చిపోరు, సరైన సమయంలో రియాక్షన్ ఇస్తారనేది తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నమస్తే.